హాయ్ వెల్కమ్ టు రోస్ట్రీ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగగానే దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు అనేది వేయాలండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేయాలి. మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి కట్ చేసుకుంటే సరిపోదండి. ఆనియన్స్ తొందరగా వేగడానికి సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయండి. సో తర్వాత ఆనియన్స్ ప్లేట్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం సాల్ట్ వేసి వాటర్ తీసుకోవాలండి. ఎందుకంటే అలా తీసుకున్న వాటిలోకి వంకాయలు అనేవి కోసుకోవాలండి. అప్పుడు మనకి వంకాయలు తొందరగా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయండి. చూడండి, నేను కట్ చేసుకున్న వరకు కూడా అవి నార్మల్గానే ఉన్నాయి, బ్లాక్ అవ్వకుండా. సో ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయినాయి కాబట్టి వంకాయలు అనేవి అందులో వేసేసుకోవాలండి. అలా వేసుకున్న వంకాయల్ని బాగా కలిపి దాని మీద ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని 2 స్పూన్స్ కారం అనేది వేసుకోవాలండి. మీరు కారం ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి. నేను ఆల్రెడీ ఫస్టే సాల్ట్ వేసాను కాబట్టి అది మాకు సరిపోతుంది. అలా కారం వేసి కలిపిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు అనేవి వేయాలండి. అలా వేస్తే దానికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. డెఫినెట్గా నచ్చుతుందండి. వెల్లుల్లిపాయ తినలేని వాళ్ళు కూడా ఇలా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. వేసిన తర్వాత కొంచెం దగ్గరికి అవుతుందండి. అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఏంటి కరివేపాకు అంత ఎక్కువ వేస్తున్నాను అనుకుంటున్నారా? మా ఇంట్లో కరివేపాకు వేస్తే ఫ్లేవర్ చాలా ఇష్టపడతారు. మీ ఇంట్లో కూడా అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.